నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ఎడ్లు కోళ్ల పందేలు మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం. నాదెండ్ల గ్రామంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం ఉద్ఘాటించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. ఈ నెల 4వ తేదీ జరగనున్న చిలకలూరిపేట నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం. ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. గణపవరం గ్రామానికి చెందిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్విని కలిసిన ఆ గ్రామస్తులు పేద ప్రజలకు సేవ చేసి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష. పట్టణంలో చేపట్టిన అక్రమ కనెక్షన్లపై ఉక్కుపాదం మోపనున్న అధికారులు స్పష్టం చేసిన చిలకలూరిపేట పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ అధికారి సుజాత. నిత్యం వ్యవసాయ పనులతో తీరిక లేకుండా గడిపే రైతులు, రైతు కూలీలు గ్రామాల్లో జరిగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోనే తమ కుటుంబాలు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆదివారం నాదెండ్ల మండల కేంద్రంలో జాతీయ స్థాయి ఒంగోలు ఎడ్ల పందేలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వాటిని ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎడ్లు కోళ్ల పంద్యాలు మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమన్న మాజీ మంత్రి పందెపు ఎడ్ల పెంపకం చాలా ఖర్చుతో కూడుకున్నదన్నారు. ఖర్చును లెక్క చేయకుండా ఎడ్ల యాజమాన్యం పేరు ప్రతిష్టల కోసం వాటిని కంటికి రెప్పలా సాకుతారని పుల్లారావు చెప్పారు. ఒంగోలు గిత్తలు రాజసం, పౌరుషాలకు పెట్టింది పేరన్నారు. పశువులు రైతులకు నిజమైన నేస్తాలని, వాటి ఆలనా పాలనతోనే రైతులు తమ సంతోషం వెళ్లగక్కుతారన్నారు. ఈ సందర్భంగా ఎడ్ల పందేల నిర్వాహకుల్ని, ఎడ్ల యజమానుల్ని పుల్లారావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జివాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, హరిబాబు, నన్నపనేని హరీష్, గ్రామానికి చెందిన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రత్తిపాటి పుల్లారావు గారు సహస్రవాదు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రత్తిపాటి పుల్లారావు గారు చెప్పండి. ఆరో జట్టుగా ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో షేక్ బడే గారు పురుషోత్తపట్నం, చిలకలూరిపేట మండలం పల్నాడు జిల్లా వారి జత ఆరో జట్టుగా రెడీగా ఉండాలి. ఏడో జట్టుగా పుల్లారావు గారు జతక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కసారి గారు చెప్పండి. జతలంతా కూడా Hey!
2 క్లాస్ గట్టిగా కన్నపనేని టైరీష్ బాబు గారు బహుకరిస్తున్నారు. వారి తరఫున గౌరవ శాసనసభ్యులు గారి చేతుల పేరుగా దత్త యజమాని నాగిరెడ్డి గారికి సన్మానిస్తారు. ఒక్కసారి గవర్నమెంట్ చెప్పండి క్లాస్ గట్టిగా. ప్రతి దత్త యజమాని కూడా. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయాన్ని కాంక్షిస్తూ చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ నెల 4వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని తెలుగుదేశం కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎన్డీఏ కూటమి బలపరిచిన 2025 కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకులు దాసరి ఉషారాణి, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు పాలడుగు నరేంద్ర హాజరు కానున్నారన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పట్టభద్రులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల అభిమానులు పాల్గొనాలని పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం ధారాళంగా జరుగుతుంది. సోమవారం కూడా పట్టణంలోని ప్రత్తిపాటి నివాసం నందు మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో వెల్లంపల్లి రవిశంకర్, బైరా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి వారిని అభినందించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట పట్టణంలోని మేఘా కన్వెన్షన్ నందు ఆదివారం జరిగిన నరసరావుపేట డీఎస్పీ కొమ్మనబోయిన నాగేశ్వరరావు కుమారుని వివాహానికి హాజరైన మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ ఆ నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నల్లూరి సదాశివరావు, తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షులు జివాజీ మదన్ మోహన్, నాదేళ్ల మండల అధ్యక్షులు బండారపల్లి సత్యనారాయణ, ఎడ్లపాడు మండలం అధ్యక్షులు కామినేని సాయిబాబా, గట్నేని రమేష్, కంచెల శ్రీను తదితరులు ఉన్నారు. గణపవరం గ్రామానికి వెన్నుదొచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ రమణ ఎస్ఎస్వి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు కంచెల శ్రీనివాసరావు పేర్కొన్నారు. గణపవరం గ్రామానికి చెందిన డాక్టర్ రమణ ఎస్ఎస్వి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా నియమితులైన సందర్భంగా కెల్లంపల్లి అచ్చయ్య మిత్రమండలి గణపవరం కలిసి డాక్టర్ రమణ ఎస్ఎస్విని మర్యాదపూర్వకంగా కలిసి ఆత్మీయ సత్కారం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కంచెల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రత్తిపాటి ఫౌండేషన్కు 30 సంవత్సరాలుగా వారి వంతు సహాయ సహకారాలు అందించారని, తద్వారా ఎంతోమందికి కంటి ఆపరేషన్లు చేయించి పేదలకు కంటి చూపు భాగ్యం కల్పించే దాంట్లో వారి సహకారం మరవలేనిదని, 24 గంటల్లో పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ చేసినా కూడా స్పందిస్తారని, వారి సహాయ సహకారాలతో ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం జరిగిందని, ఆయన సేవలు ఎంత చెప్పుకున్నా తక్కువేనని కొనియాడారు. అంతటి గొప్ప వ్యక్తి సేవాభావం, రోగుల పట్ల వారు చూపే ప్రేమ వర్ణాతీతమని, అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశంలోని గొప్ప చరిత్ర కలిగిన గుంటూరు జనరల్ హాస్పిటల్కు సూపరింటెండెంట్గా నియమించడం ఈ జిల్లా వాసులు మరియు తదితర ప్రాంతాల వాసులకు మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి గొప్ప మనిషికి సత్కారం జరగటం మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో కంచెల శ్రీనివాసరావు, మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నాకు అది ఎక్కువ పరిచయం జాషువా సాహిత్యం రచయితగా పరిచయం. డాక్టర్ గారు గణపవరం నివాసి. వారు గత 10 సంవత్సరాల పెట్టి మా ఊర్లో అనాథాశ్రమం నిర్వహిస్తూ సొంత ఇంటిలో సొంత ఖర్చులతో ఇప్పుడు కూడా ఎవరిని కూడా ఒక్క రూపాయి డొనేట్ అడిగారు. ఈ 10 సంవత్సరాల్లో ఆయన పూర్తిగా సొంత డబ్బులతోటి సొంతంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళ అక్కయ్యని అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా వాకర్స్ క్లబ్ అని ఒకటి ఏర్పాటు చేసి మా ఊరు చెరువు చుట్టూ ఖర్చు పెట్టి రోడ్లు వేపించి గణపవరం నుంచి ఎవరిని పంపించినా సరే ఆయన కాదు అనుకుండా చూసేవాడు. రేట్లు పోయినా సరే మేము ఫోన్ చేసేవాళ్ళం. ఆయన ఇసుక్కోకుండా ఎప్పుడైనా సరే అంత కోఆపరేట్ చేసే వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కూడా అట్లనే, శంకర రామారావు గారు, ఆయన కూడా అట్లనే గణపవరంలో సర్వీస్ అంటే మోటివేట్గా ఉండేవాళ్ళు. అలాంటి డాక్టర్ గారు సూపరింటెండెంట్గా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది.
ఎస్ఎస్పి గారు జీజేసి సూపరింటెండెంట్ కావటం అంటే అది ఒక కళ. జీజేసి సూపరింటెండెంట్ అంటే అసలు అంతకు మించిన పోస్ట్ జిల్లాలో ఉండదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీజేసి సూపరింటెండెంట్ కావటం అంటే ఎన్నో అవరోధాలు, ఎన్నో అడ్డంకులు అవన్నింటిని ఛేదించి ముందుగా మా అన్న మాకు సూపరింటెండెంట్ మా గ్రామానికి వన్నె తెచ్చిన వ్యక్తి డాక్టర్ ఎస్ఎస్పి గారు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఫౌండేషన్ అంతా కూడా నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని. కొన్ని వేల మందికి సాయం చేశాం. మా నియోజకవర్గంలో కొన్ని లక్షల మందికి అయితే వైద్య పరీక్షలు నిర్వహించాం. మాకన్నిటికీ కూడా మొట్టమొదట మేము శంకర్ ఐ హాస్పిటల్ క్యాంపు పెడదామంటే చిలకలూరుపేటకి మొట్టమొదట చేసుకొచ్చిన ఘనత మన డాక్టర్ ఎస్ఎస్వి గారిని. మాకు హాస్పిటల్తో పరిచయం లేదు, మాకు పరిచయం చేయించి ఎంతో మందికి నేత్రదానం చేసిన దాంట్లో మాకు సహాయ సహకారం డాక్టర్ గారికి మేము ప్రతిపాటి పుల్లారావు గారి తరఫున మేము ఎప్పుడు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. అట్లే కాకుండా డాక్టర్ గారు ఎంతో మందికి నేను అర్ధరాత్రి ఫోన్ చేసిన 24/7 అంటే డాక్టర్ గారే. ఫోన్కు అందుబాటులో ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే డాక్టర్ ఎస్ఎస్వి గారే. నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ఏ ఫోన్ నేను లిఫ్ట్ చేస్తారు. అది భగవంతుడి ఇచ్చిన వరం. 10 మందికి సహాయపడటం అంటే ఇవాళ సమాజంలో ఇలాంటి వ్యక్తులను చూసి మనం చాలా మంది నేర్చుకోవాల్సింది ఉందని కూడా నేను ముఖ్యంగా చెప్తా ఉన్నాను. డాక్టర్ గారికి నేను మనస వాచ కర్మన డాక్టర్ గారు ఇలాంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం కూడాను. ఈ జీజీహెచ్ సూపరింటెండెంట్ కావటం అంటే ఆయనకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తా ఉన్నాను. ఈ గుంటూరు ప్రజలందరికీ కూడా ఆయన సేవలు అనిర్వచనం అని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డొక్కా మాధవ ప్రసాద్ గారికి, మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, మా గ్రామవాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పట్టణంలో చేపట్టిన అక్రమ కనెక్షన్లపై చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లు చిలకలూరుపేట పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ అధికారి కుంజుముడి సుజాత స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సీసీ న్యూస్తో మాట్లాడుతూ ఇకపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలన్నా మున్సిపాలిటీ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. అలాగే అక్రమ లేఅవుట్లలో ఎవరైనా నిర్మాణాలు చేపడితే కూల్చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ నిబంధనలు తగినట్లుగా కట్టడాలు నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వ కొత్త విధి విధానాల ప్రకారం పర్మిషన్లు అన్ని మున్సిపల్ కార్యాలయాల్లోనే ఇవ్వనున్నట్లు సుజాత పేర్కొన్నారు. ప్రజలకు నా విజ్ఞప్తి అండి, చిలకలూరుపేట పట్టణంలో చాలా చోట్ల అనాధికార నిర్మాణాలు అనేవి జరుగుతున్నాయి. అదే కాకుండా ఇచ్చిన ప్లాన్కు విభిన్నంగా ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేయటం జరుగుతుంది. అట్లాగే డీవియేషన్స్ కూడా నిర్మాణం చేస్తున్నారు. దయచేసి అలాంటి నిర్మాణాలు చేయొద్దు. ఎందుకంటే మేము రిమూవ్ చేసిన తర్వాత మీకు లాట్ ఆఫ్ లాస్ అనేది, ఫైనాన్షియల్ లాస్ అనేది జరుగుతుంది. దయచేసి ముందుగానే మీరు ప్రతి బిల్డింగ్కి అప్రూవల్ తీసుకొని నిర్మాణం చేసుకోండి. అట్లాగే ఏంటంటే ప్రతి దానికి బిల్డింగ్కి మనకు కొత్త రూల్స్ అనేవి వచ్చినాయండి. ఇప్పుడున్న మన ప్రభుత్వం, మన సీఎం గారు కానీ, మన మంత్రి గారు కానీ, ఇవన్నీ కూడా మనకు GOMS నెంబర్ 345 కింద మనకు రూల్స్ అనేవి మనకు మంచి డెలిగేషన్ పవర్స్ తీసుకొచ్చారండి. ఇంతకుముందు మనం ప్రతి పెద్ద హెవీ బిల్డింగ్స్ కూడా అర్బన్ డెవలప్మెంట్కి వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు ప్రతి ప్లాన్ కూడా మన మున్సిపాలిటీ అనుమతి మంజూరు చేయడం జరుగుతుందండి. అట్లాగే మనకు ఇంకా మినిమైజ్ చేయడం కోసం లేఅవుట్ రూల్స్ కూడా తీసుకొచ్చారు. లేఅవుట్లో మనకి ఇంతకుముందు 40 ఫీట్ రోడ్ ఉండేది, కానీ ఇప్పుడు 30 ఫీట్ రోడ్డుకే మీకు లేఅవుట్లు అనేది అనుమతి మంజూరు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి అనుమతి తీసుకున్న లేఅవుట్లో మాత్రమే మీరు పర్చేజ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మీరు అనధికార లేఅవుట్లో పర్చేజ్ చేసి మోసపోవద్దండి. ఎందుకంటే అందులో ప్లాన్లు ఇవ్వబడవు, మీకు రిజిస్ట్రేషన్లు కూడా జరగవండి. దీన్ని ప్రజలు గమనించగలరని అనుకుంటున్నాను. అంతేకాక బిల్డింగ్స్, ఇంకా పట్టణానికి వచ్చినప్పుడు బిల్డింగ్స్ అనుమతులు అనేవి మనకు ఏరియా సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అనేవి మనకు ఇంతకుముందు అండి 30 ఫీట్ రోడ్డు ఉండేది. కంపల్సరీ ప్రతి రోడ్డుకి 30 ఫీట్ రోడ్డు ఇచ్చి మనం ప్లాన్ అనుమతి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే దాన్ని మనకి ఎంత రోడ్డు ఉంటే అంత రోడ్డుకి మనం ఏరియా సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అనేవి రెడీ చేయడం జరిగింది. కాబట్టి ప్లాన్లు రావే అనే అపనమ్మకాలు మాత్రం పెట్టుకోవద్దు. ప్రతి బిల్డింగ్కి కంపల్సరీ ప్లాన్ అనేది వస్తుంది మీకు. దానికి అనుగుణంగానే మనం అన్నీ రెడీ చేసామండి. ఇప్పుడు ప్రతి ప్లాన్లు కూడా మన మున్సిపాలిటీలోనే అనుమతి తీసుకోవచ్చు మీరు. కాబట్టి దయచేసి అందరు గమనించగలరు. ఇంకో విషయం, మన పట్టణంలో ఎంక్రోచ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయండి. కొంచెం అది చిన్న స్మాల్ డిలే అయ్యింది, కానీ పట్టణంలో అన్నీ కూడా మనం ఎంక్రోచ్మెంట్స్ తీస్తాము. దీన్ని కూడా గమనించి ప్రజలు కూడా ఎంక్రోచ్మెంట్కి సహకరించగలరని అనుకుంటున్నాను. గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా దొనకొండకు వెళ్తున్న ఇన్నోవా కారు గత నెల 20వ తేదీన తెల్లవారుజామున 4:30 సమయంలో ప్రమాదవశాత్తు అదుపు తప్పింది. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద హైవే బైపాస్పై జరిగిన ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన గిద్దలూరు
నల్లబండ్ల బజారుకు చెందిన సంగిశెట్టి బాలఉగ్రకు తీవ్రంగా వెనుకనున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బాలఉగ్రను 108 వాహనంలో గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అయితే బాలఉగ్ర ప్రకాశం జిల్లా దొనకొండ పోలీస్ స్టేషన్లో 2011 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇతనికి భార్య మంజులాదేవి, 2 కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎడ్లపాడు ఎస్ఐ వి బాలకృష్ణ తెలిపారు. చేసిన విషయంతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.